టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరంగా ఉండనున్నట్లు చంద్రబాబు నిర్ణయించారు. దీనికి టీడీపీ సహా కూటమి నేతలు మద్దతు పలికారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు కూటమి దూరంగా ఉండనుంది. ఈ మేరకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. గెలవాలంటే తమకు పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీ కూటమి నేతలు ఆమోదం తెలిపారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారన్నారు. ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలియజేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఉదయం 5 గంటల నుంచి 15 మంది అధికారులతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఉదయం 5 గంటల నుంచి 15 మంది అధికారులతో తనిఖీలు కొనసాగుతున్నాయి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపైనే తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి విక్రయించినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో A1గా ఉన్న జోగి రాజీవ్, A2గా జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావు ఉన్నారు. అగ్రిగోల్డ్లో మా కుటుంబం తప్పు చేసినట్లు నిరూపిస్తే విజయవాడ నడి రోడ్డుపై ఉరివేసుకుంటామని మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. మా కుమారుడు విదేశాల్లో చదివాడు, ఉద్యోగం చేశాడని చెప్పుకొచ్చారు. కోపం ఉంటే తనపై కక్ష తీర్చుకోండి. నా కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో తమపై జరిగిన ఏసీబీ దాడులపై వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది తనపై జరుగుతున్న దాడి కాదని, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడి అని పేర్కొన్నారు. చంద్రబాబు లోకేష్కి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, తాను తప్పు చేసి ఉంటే విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటానని ప్రకటించారు. అభం శుభం తెలియని కుమారుణ్ణి అరెస్టు చేయడం న్యాయమేనా అని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, దయచేసి ఇలాంటి దుర్మార్గాలు చేయవద్దని హితవు పలికారు. అగ్రిగోల్డ్ భూములు అటాచ్మెంట్లో ఉన్నాయని, వీటిని ఎవరైనా కొంటారా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు వ్యవహారంలో చట్టబద్ధంగా వ్యవహరించామని, తాము తప్పు చేసి ఉంటే ప్రజల సాక్షిగా విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటామన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని వేధించలేదని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు. ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులారా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను వస్తా విజయవాడ నడిబొడ్డులో ఎక్కడైనా సరే రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎన్నిసార్లు రాస్తారండి? ఎన్ని మీరు కథలు రాస్తారండి? జోగి రమేష్ మీద ఎన్ని కథలు రాస్తారండి? ఎన్ని వ్యాసాలు రాస్తారు సార్? ఈనాడు రామోజీరావు గారు లేరు పాపం, అయినా కానీ ఈనాడు పత్రిక పుంకాలుగా రాస్తాం జోగి రమేష్ మీద. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ను నిర్వహించారు. సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, జిల్లా కలెక్టర్ సుజనా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఫుల్ డ్రెస్ రిహార్సల్స్లో పాల్గొన్నారు. సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ కవాతు గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. నేడు ఫుల్ డ్రెస్ రిహార్సల్ను నిర్వహించారు. సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, జిల్లా కలెక్టర్ సృజన, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఫుల్ డ్రెస్ రిహార్సల్స్లో పాల్గొన్నారు. వివిధ కంటింజెంట్లను కవాతు నిర్వహించారు. సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ కవాతు గౌరవ వందనాన్ని స్వీకరించారు. పలు ప్రభుత్వ విభాగాల శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఇందులో పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావించాలన్నారు. గత కొన్ని రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నారని, ఎల్లుండి జరిగే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం కోసం పోలీస్ రెవెన్యూ యంత్రాంగం, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఎంతో శ్రమిస్తున్నారని చెప్పారు.
స్వాతంత్ర దినోత్సవం అనేది మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15కి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనిలో పాల్గొనడం అనేది చాలా గొప్ప అవకాశంగా భావించి ఆ యొక్క స్ఫూర్తితో మీరందరూ కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ రిహర్సల్స్ చేస్తున్నారు. దాని యొక్క భాగంగా ఈరోజు చక్కగా ఈ యొక్క ప్రతిష్ఠగా జరిగింది. సో ఇలాంటి జరిగే కార్యక్రమాలు కూడా మీరందరూ కూడా పకడ్బందీగా పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా సంతోషం. అలాగే ఈ యొక్క కార్యక్రమం వెనుక చాలా మంది సిబ్బంది, ముఖ్యంగా పోలీస్ అధికారులు, రెవెన్యూ సిబ్బందులు, జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, వాళ్ళ ఒక బృందం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అందరూ కూడా మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో లుక్ ఫార్వర్డ్ ఫర్ ఎ గ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th. డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ చక్కటి ప్రాక్టీస్ ద్వారా మంచి కవాతు ప్రదర్శించారన్నారు. మంచి ప్రాక్టీస్ పరేడ్ చేసేందుకు అభినందనలు తెలిపారు. కవాతులో పాల్గొనే వారి డ్రెస్సింగ్ చాలా ప్రాపర్గా ఉండాలన్నారు. హీల్ మీద మార్చ్ చేసినప్పుడే జోష్, స్టైల్ ఉంటుందని, పాదం మీద చేసినప్పుడు అంతగా ఉండదన్నారు. యూనిఫామ్ ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో అది ధరించాలన్నారు. పరేడ్ ప్రారంభం ఆయన దగ్గర నుంచి ముగిసే వరకు 2.5 గంటలు నిలబడి ఉండాలని, ఎండ ఎక్కువగా ఉంటే అసౌకర్యంగా ఉంటుందన్నారు. ఉదయం లైట్ బ్రేక్ఫాస్ట్ చేయాలని, తినకుండా రావద్దని, హెవీగా తినవద్దని సూచించారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని చేస్తే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారని, ఉత్తమ ప్రదర్శన చూపిన వారికి ప్రైజులు ఉంటాయని తెలియజేశారు. If you want to show the style, you have to walk on the heel. So that please keep it in mind, especially this line. ఈ లైన్ మొత్తం కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. The third thing I want to tell you is, whatever uniform you have, please pick up the uniform which is most comfortable for you. మరీ టైట్ కి మరీ లూజ్ కాకుండా మీకు కంఫర్టబుల్ అనిపించేటువంటి యూనిఫామ్, కంఫర్టబుల్ అనిపించే క్యాప్ ఇటువంటి పెట్టుకోండి జాగ్రత్తగా. ఆ తర్వాత స్టాండింగ్ హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బికాస్ ఇట్స్ 2.5 hours to do. మీరు పరేడ్ ఫ్యామిలీ దగ్గర నుంచి అయిపోయే వరకు 2.5 గంటల టైం ఉంది. ఇదే ఉంటున్నట్లయితే ఐఎమ్ షూర్ విల్ హ్యావ్ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్. కాబట్టి 2.5 గంటల పాటు ఉంటారు కాబట్టి మధ్య మధ్యలో మార్చ్ పాస్ చేయడం అందుకు మూమెంట్ ఉన్నప్పటికీ ఎక్కువసేపు దూరం ఉంటారు కాబట్టి క్వైట్ గా మీరు షూలో టోస్ కలిగించుకుంటూ ఉండాలి. షూస్ వేలు పెట్టుకుని కలిగించుకోవాలి. So that you won't get, giddiness రాదు. ఇది one thing you have to have your mind. రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారికి త్వరలోనే 41A కింద నోటీసులు ఇచ్చి అరెస్టులు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. కాకినాడను అడ్డాగా మార్చుకొని ఊహించని విధంగా గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు జరిగిందని ఆరోపించారు. చెక్పోస్ట్ దగ్గర ఇబ్బందులు లేకుండా అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే 41A కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారి అరెస్టులు కూడా ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెక్ పోస్టులలో తనిఖీలు గంటల తరబడి జరుగుతుంది కాబట్టి తాము నష్టపోతున్నామని రైస్ మిల్లర్లు, షిప్ యజమానులు మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఇల్లీగల్ కార్యక్రమాలు జరిపి కాకినాడకి పేరు తీసుకువద్దామా అని అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కాకినాడను అడ్డగా మార్చుకుని ఊహించని విధంగా గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు జరిగిందని ఆరోపణలు చేశారు. ఒక కుటుంబం కనుసన్నల్లో పోర్టు నడిచిందని, ఇల్లీగల్ కార్యక్రమాలు ఆగాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. చెక్పోస్ట్ దగ్గర ఇబ్బందులు లేకుండా అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైతే మరిన్ని చెక్పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి, ఒక మార్పు తీసుకురావాలి. జరిగిన దుర్వినియోగం, వాళ్ళు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆగాలని ప్రభుత్వం నుంచి మన అందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. పేదవాడిని రక్షించడానికి కోసం, పేదవాడికి అండగా నిలబడడానికి కోసం చెక్ పోస్ట్ 5వ తారీఖున ఏర్పాటు చేసిన రోజే కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. 2-3 రోజులు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే ఒకేసారి మేము ఎటువంటి సమస్యలు వస్తాయో కూడా పూర్తి స్థాయిలో మాకు అవగాహన లేదు. కాబట్టి ఒక వారం రోజుల తర్వాత ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం ట్రాఫిక్ మూవ్మెంట్ జాగ్రత్తగా తీసుకెళ్లేటట్టు చేద్దామనే విషయం ఆయన ప్రస్తావించారు. దాదాపు మేము సీజ్ చేసిన అమౌంట్లో 50% పీడిఎస్ రైస్ అని మాకు అనుమానం ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా మేము దానికి అనుగుణంగానే మేము నడుచుకుంటూ ముందుకెళ్తాం. అందులో భాగంగానే మేము 6A కేసెస్ పెట్టి కలెక్టర్ గారు దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దాదాపు 165 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు తీసుకోబోతున్నారు. పెనాల్టీస్ ఉంటాయి, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి.
పోలీస్ అధికారులు కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది. వాళ్ళందరికీ 41A నోటీసులు ఇచ్చి లీగల్గా జరగాల్సిన అరెస్టులు కానివ్వండి, లీగల్ ప్రాసెస్ కానివ్వండి, అవన్నీ కూడా సక్రమంగానే జరుగుతాయి. పేద ప్రజలకు 5 రూపాయలకే అల్పాహారం భోజనం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుంది. తొలి దశలో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం రోజున కృష్ణా జిల్లా ఉయ్యూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. మిగిలిన 99 అన్నా క్యాంటీన్లను 16వ తేదీన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. విజయవాడలో మొత్తం 11 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ముర్తుజా అందిస్తారు. పేద ప్రజలకు 5 రూపాయలకి అల్పాహారం భోజనం పెట్టాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలో రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా అనేక మంది పేద ప్రజలు ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేసి తమ కడుపు నింపుకునేవారు. ఎంతోమందికి కడుపు నింపిన ఈ అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లను తొలగించింది. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లన్నీ మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లు ఏ దశలో ఉన్నాయి, వాటిని ప్రారంభించేందుకు చేయాల్సిన కసరత్తుల గురించి సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆగస్టు 15 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పేసి ప్రణాళిక చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 180 అన్నా క్యాంటీన్లు ఉండగా అందులో మొదటి దశలో 100 ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్పడంతో ఆ 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం రోజున సాయంత్రం విజయవాడ కృష్ణా జిల్లా ఉయ్యూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి అన్నా క్యాంటీన్ను ప్రారంభించినారు. ఆ తర్వాత ఆగస్టు 16వ తారీఖున మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 99 అన్నా క్యాంటీన్లను స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారుల చేత వాటిని ప్రారంభించనున్నారు. ఏదైతే విధంగా గతంలో ఏ విధంగా అయితే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 5 రూపాయలకి అందించేవారు, అదేవిధంగా నాణ్యమైన భోజనం పేద ప్రజలకి అందించాలి, పేద ప్రజలు కడుపు నింపాలనే ఉద్దేశంతో అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్లో భోజనం సరఫరా చేసేందుకు హరే కృష్ణ సంస్థ ముందుకు రావడం జరిగింది. హరే కృష్ణ సంస్థకి ఈ అన్నం తయారు చేసి వడ్డించే బాధ్యతను అప్పగించడం జరిగింది. మనకి విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోకి వచ్చేసరికి మొత్తం 11 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. 3 నియోజకవర్గాల్లో కలిపి 11 అన్నా క్యాంటీన్లు ఉండగా ఈ అన్నా క్యాంటీన్లను రేపు 16వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రారంభించనున్నారు. ఈ గతంలో ఏ విధంగా అయితే నాణ్యమైన భోజనం అందించేవారు, అదేవిధంగా ఇప్పుడు కూడా నాణ్యమైన భోజనం అందించాలి, పేద ప్రజలకు కడుపులు నింపాలి అనేసి అధికారులు కానీ, అటు మంత్రులు కానీ, అది ముఖ్యమంత్రి కానీ అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ప్రారంభించిన అనంతరం ఎక్కడైతే అవసరం ఉందో దాన్ని బట్టి మిగతా 80 అన్నా క్యాంటీన్లు లేకపోతే దానికన్నా ఎక్కువగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో అవసరం ఉందో గుర్తించి మిగిలిన చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించి స్థలాల అన్వేషణ కూడా జరిగింది. ప్రస్తుతం రేపు 15వ తారీఖున ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. 16న మంత్రులు ప్రారంభం చేయనున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లను సుందరంగా అలంకరించి వాటిని రంగులు అద్దడం, ఏవైతే చిత్రాలు ఏర్పాటు చేయడం, ఆహ్లాదకర వాతావరణంగా తీర్చిదిద్దడం, మొక్కలు ఏర్పాటు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. 15వ తారీఖు నుంచి ఈ అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రజలకు అందుబాటులో రానున్నాయి. కెమెరామెన్ రాయప్పతో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. పరిశ్రమల స్థాపనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ తిరిగి వచ్చేలా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. దేశంలోని అగ్రస్థాయి 5 రాష్ట్రాలతో పోటీపడేలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. 100 రోజుల్లోగా అన్ని పారిశ్రామిక విధానాలు తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ నెల 16న పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. నూతన పారిశ్రామిక విధానంపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి దేశంలోని టాప్ 5 రాష్ట్రాలతో పోటీ పడే స్థాయిలో ఏపీ నూతన పారిశ్రామిక విధానం ఉండాలన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సీఎం చెప్పారు. 15% పైగా వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా నూతన పాలసీ ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. త్వరలో అమల్లోకి తేనున్న నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం 2024-29పై రూపొందించిన ముసాయిదాను మంత్రి టీజీ భరత్ అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు.
2014-19 కాలంలో పరిశ్రమల ఏర్పాటు కోసం రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పరిస్థితులు కల్పించి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం 53% ముడి సరుకులు రాష్ట్రం నుంచి వెళ్తున్నాయన్న సీఎం వాటికి ఏ విధంగా వాల్యూ ఎడిషన్ ఇవ్వాలో చూడాలని సూచించారు. పీపీపీ, P4 పద్ధతులను నూతన విధానంలో పొందుపర్చాలని స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వేగవంతంగా ఇవ్వగలిగితే పరిశ్రమలు త్వరగా ఏర్పాటవుతాయని సీఎం అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనట్లుగా 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు, లాజిస్టిక్ సదుపాయాలు ఏపీలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని సీఎం అన్నారు. ఇవి పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి ఆకర్షణీయంగా ఉంటాయన్నారు. నదుల అనుసంధానం కూడా పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల అంశమన్నారు. వేగంగా తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. భారతదేశం స్వతంత్రం కోసం ఎంతోమంది మహనీయులు ప్రాణాలు అర్పించారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రతి ఒక్కరూ దేశం పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచేలా ఆగస్టు 15న తమ ఇంటి వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. నగరంలోని ఏలూరు రోడ్ అప్సరా థియేటర్ వద్ద హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పలువురు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. జాతీయ జెండా చేతపట్టుకుని అప్సరా థియేటర్ నుండి ఏలూరు రోడ్డు మీదుగా దుర్గాపురంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం సెంటర్ వరకు సాగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీగా ముందుకు సాగారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ, భారతదేశం స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయుల ప్రాణాలు అర్పించారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. మదినిండా దేశభక్తి పెంపొందేలా ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా భాగస్వాములు కావాలన్నారు. పెద్ద సంఖ్యలో చిన్నపిల్లల్ని కలుపుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈ సంవత్సరం మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమం. దానిలో భాగంగానే మరి స్కూల్ పిల్లల్ని కూడా కలుపుకుని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాదు, దేశానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది. మీ మాధ్యమంగా మేము ప్రజలకి చేసేటువంటి విజ్ఞప్తి, ఆగస్టు 15వ తారీఖున ఇవాళ మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మనకున్నటువంటి ఐకమత్యాన్ని మనం జాతీయ స్థాయిలో కాకుండా ప్రపంచానికి తెలియవలసినటువంటి బాధ్యత ఇవాళ ప్రతి ఒక్కరి మీద ఉంది. కనుక అందరికీ చేసేటువంటి అభ్యర్థన, రేపు 15వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా మన ఇళ్ల మీద మన జాతీయ జెండాని ఆవిష్కరించుకునే విధంగా మనం కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి చేసినటువంటి అభ్యర్థన. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, జాతీయ జెండాను పట్టుకుని విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, నగరవాసులతో కలిసి హర్ ఘర్ తిరంగా ర్యాలీ పాల్గొనడం చాలా గర్వంగా ఉందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది త్యాగదనులు బ్రిటిష్ వారిపై యుద్ధం చేసి ప్రాణాలు త్యాగం చేశారని, అలాంటి వారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి ఇంటి మీద కూడా జాతీయ స్థాయిలో ప్రతి ఇంటి మీద కూడా ఎగరేయాలి. అలాగే మన రాష్ట్రంలో, మన కృష్ణా జిల్లాలో, మన ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఇంటి మీద కూడా ఆ జాతీయ భావాల్ని, ఏ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి ఇవాళ స్వతంత్రాన్ని మనకు అందించినటువంటి మహానుభావుల కళా స్ఫూర్తిని ఒక్కసారి భావితరాలు వారికి గుర్తు తెచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులతో కలిసి కూటమి అందరం కూడా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి పిల్లలతో జెండాల్ని తీసుకొని పెద్ద బహిరంగ ఊరేగింపుగా వేలాది మంది పిల్లలతో ముందుకెళ్తా ఉన్నాం. ఇది మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని, ఇలాంటి మంచి పిలుపునిచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ వివాదంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ బంధాలపై దువ్వాడకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆయన సూచించారు. దువ్వాడతో వైసీపీకి రాజీనామా చేయించి ఇంటికి పంపితే అటు జగన్మోహన్ రెడ్డికి సైతం గౌరవం ఉంటుందని చెప్పారు. దువ్వాడతో రాజీనామా చేయిస్తారా లేదా జగనే రాజీనామా చేయిస్తాడా అని మంత్రి ఆనం ప్రశ్నించారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్కు కుటుంబం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా శాసనమండలి సభ్యత్వాన్ని వెంటనే వదిలేయాలన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌరవంగా దువ్వాడతో రాజీనామా చేయించి ఆయనను ఇంటికి పంపితే వైసీపీకి కూడా గౌరవం ఉంటుందన్నారు. శ్రీనివాస్ రాజీనామా చేస్తాడా లేకపోతే జగన్ రాజీనామా చేయిస్తాడా అని మంత్రి ఆనం ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత దోపిడీ జరిగిందో నిజానిజాలు నిగ్గు తేలుస్తామన్నారు. అసిస్టెంట్ ఉద్యోగం చేసిన శాంతికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. విల్లా కొనుక్కోవాలి అని కమిషనర్ని పర్మిషన్ అడిగిందని, అన్నీ తానే తన శాఖ పరిధిలో లేని పనులు కూడా చేసిందని చెప్పుకొచ్చారు. అక్రమ ఆస్తులు ఉన్నాయన్న కారణంతో శాంతిని సస్పెండ్ చేశామని, పూర్తి నివేదికను సమర్పించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించామని చెప్పారు. టీటీడీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందన్నారు. గతంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి తిరుమలలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లలో తిరుమలలో జరిగిన అక్రమాలపై త్వరలోనే ఒక నివేదిక వస్తుందని, అది రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. టీటీడీలో జరిగినటువంటి అక్రమ కార్యక్రమాలు, గతంలో అడిషనల్ ఈఓ, ఆయన ఈఓగా అర్హత లేదు, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక పదవి సృష్టించుకొని ఆ పదవిలో ఆనాడు ఉన్నటువంటి అన్ని అనర్థాలకి కారకుడైనటువంటి ఆ వ్యక్తి, ఆయన పేరు కూడా మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పవలేదు, ధర్మారెడ్డి గారు. వారు అనేక తప్పుడు కార్యక్రమాలు, నిర్ణయాలు అక్కడ చేయడం జరిగింది. వాటన్నిటి పట్ల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే తిరుమలకు వెళ్ళి కుటుంబ సమేతంగా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని బయటకు వచ్చాక, నా ప్రక్షాళన ఈ రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రారంభిస్తున్నానని ఆయన చెప్పారంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలో ఎన్ని అక్రమాలు జరిగాయి, ఎంత దుర్మార్గంగా అంతకుముందు పాలకులు పనిచేశారు, అక్కడ పాలకవర్గం ఉండింది, ఎంత దోపిడీ అయింది అనేటువంటి విషయంలో ఖచ్చితమైన అభిప్రాయం మన ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకని ఆ ప్రణాళికలోనే విజిలెన్స్ ఎంక్వైరీలు వేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని మా దృష్టికి వచ్చాయి, వచ్చిన దాని మీద చర్యలు తీసుకుంటున్నాం. నీ అధికారంలో ఉన్నంత వరకు నీకు భయపడు, నీ యంత్రాంగానికి భయపడు, దళితులు ఎవ్వరు కూడా నోరెత్తలేదు. అంత అవమానం జరిగినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కంటే నీ పెద్ద పేరు పెట్టుకున్నప్పుడు కూడా అధికారం పోయిన తర్వాత కడుపు మండిన, ఐ రిపీట్, కడుపు మండిన దళితుడొకడు ఆ పేరు పగల కొట్టి పక్కన పడేస్తే దానిని రాజకీయానికి వాడతావా? అంబేద్కర్ విగ్రహం మీద దాడి అంటావా? చిన్న దెబ్బ తగలేదు అంబేద్కర్ విగ్రహానికి, కానీ ఆ స్మృతివనంలో ఎక్కడా కూడా నీ పేరు పగలగొట్టి తీశాడు ఆ కడుపు మండిన దళితుడు. ఎక్కడ నిర్మాణాన్ని కానీ, ఆ స్ట్రక్చర్లో కానీ ఆ విగ్రహం దగ్గరికే పోలేదు అతను. విగ్రహం అక్కడుంది, పేరు ఎక్కడుంది. దాన్ని కూడా నీ రాజకీయానికి వాడుతున్నావు. ఎంత దుష్ట రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వం పదోన్నతుల్లో సీనియారిటీ రూల్స్ పక్కన పెట్టి జీవో నెంబర్ 32ను అనుసరించకుండా ప్రమోషన్లు ఇచ్చి సీనియర్లకు తీవ్ర అన్యాయం చేసిందని డీపీసీ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ సెక్రటరీ డి మురళీధర్ ఆరోపించారు. గత ప్రభుత్వం అమలుపరిచిన డీపీసీని రద్దు చేసి రూల్స్కు అనుగుణంగా కొత్త డీపీసీని అమలు చేసి జూనియర్ లెక్చరర్లకు న్యాయం చేయాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ జూనియర్ లెక్చరర్స్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. డీసీపీ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ సెక్రటరీ డి మురళీధర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పదోన్నతులను గత ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే హడావిడిగా 197 మంది జూనియర్ లెక్చరర్లకు అడ్డదారిలో ప్రమోషన్లు కల్పించిందన్నారు. ఈ పదోన్నతిలో సీనియారిటీ మరియు రూల్స్ను పక్కన పెట్టి ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్టులో ఉన్న టీచర్ ప్రమోట్ జూనియర్ లెక్చరర్లను పక్కన పెట్టి జీవో నెంబర్ 302ను అనుసరించకుండా రెగ్యులరైజ్ సీనియర్లకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. హైకోర్టులో దీనిపై కేసులు ఉన్నప్పటికీ అడ్వకేట్ జనరల్ రిపోర్ట్ చూపి అక్రమ ప్రమోషన్లు చేపట్టి డైరెక్ట్ రిక్రూట్ జూనియర్ లెక్చరర్లకు లబ్ధి చేకూర్చిందని వివరించారు. ఈ అక్రమ ప్రమోషన్లపై హైకోర్టు సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వం అమలు చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. 2001-98లలో వచ్చినటువంటి లెక్చరర్స్ కూడా వాళ్ళ క్రింద లెక్చరర్స్గా పనిచేసే పరిస్థితి ఏర్పడింది. కానీ వాళ్ళు లెక్చరర్స్గా వచ్చిన నాటికే మేమంతా కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేయబడి రెగ్యులర్ కాబడినటువంటి లెక్చరర్స్. కాబట్టి ఈ విషయం మేము
ఈ ప్రభుత్వం వేయబెడుతున్నట్టే మాన్యవర్యులు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, మన మాన్యవర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు సార్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వివిధ మా గౌరవనీయ ఎమ్మెల్యేలను కూడా కలవడం, మా సమస్యలన్నీ కూడా విన్నవించడం, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరుగుతూ వస్తున్నది. ఈ మధ్యలో దీంట్లో ఈ ఇవ్వడంలో కూడా ఈ హడావుడిగా ఈ ప్రమోషన్స్ ఇవ్వడంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. ఏం పొరపాట్లు జరిగాయంటే, కొంతమంది ఆల్రెడీ డిగ్రీ కాలేజీకి వెళ్ళిపోయినారు, అలాంటి వాళ్ళకి ఇచ్చేశారు. కొంతమందికి క్వాలిఫికేషన్స్ లేవు, డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయ్యలేదు, వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.